పశ్చిమ బెంగాల్లోని ఓ మాజీ డ్రైవర్ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు బంగారం బయటపడడం అయితే తీవ్ర దుమారం రేపుతోంది. ఇక మరి బీర్భూమ్ జిల్లాలో మీనార్ మండల్ అనేటువంటి విశ్రాంత బస్సు డ్రైవర్ నివాసంలో పోలీసులు నిర్వహించినటువంటి సోదాల్లో ఇప్పటి వరకు కూడా సుమారుగా 28 కోట్ల నగదు 15 కిలోల పసిడి స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే అధికారులు వెల్లడించారు. మరి నోట్ల కట్టలు భారీగా ఉండడంతో వాటిని లెక్కించే క్రమంలో అయితే 5 కౌంటింగ్ మెషిన్లు కూడా విఫలమైనట్టుగా తెలుస్తోంది. తులు మండల్ అనేటువంటి శిలల వ్యాపారికి మీనార్ మండల్ బంధువు. మరి తులు మండల్ తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత అనుబ్రతకైతే ఆయన మండల్ అయితే సన్నిహిత స్నేహితుడు అన్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే వీరు అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సోదాలు నిర్వహించగా తొలుత 5 కోట్ల 5 లక్షల రూపాయలు నగదు దొరికింది అన్నట్టుగా తేలింది. దాంతోపాటు 15 కిలోల బంగారం కూడా లభించినట్టు తెలిసింది. ఆ తర్వాత తనిఖీలు కొనసాగించడంతో నగదు మొత్తం కూడా సుమారుగా 28 కోట్లకు చేరింది. మరి ఈ ఘటన పైన మీనార్ మండల్ పోలీసులు అయితే ప్రస్తుతం ఆయనను అరెస్టు చేయడం జరిగింది. విచారణలో ఈ నగదు బంగారం తులం ఏదైతే తులు మండల్ యొక్క ఆయనకు చెందినదని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. మరి అక్రమ కార్యకలాపాలు నిర్వహించి పొందినటువంటి సొమ్ముగా అయితే పేర్కొంటూ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి అయితే దీనిపైన అధికారులు ఇంకా కూడా ఎలాంటి అధికారిక వివరాలు అయితే వెల్లడించలేదు. మరి అక్రమ ఆర్థిక లావాదేవీలు, ఇసుక, రాతి మాఫియా అంటే కార్యకలాపాలతో అయితే ఈ యొక్క వ్యవహారానికి సంబంధాలు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్ర రవాణా శాఖ ఉద్యోగిగా పనిచేసిన మీనార్ మండల్ మరి పదవీ విరమణ పొందాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినట్టుగా అయితే దర్యాప్తుల్లో వెల్లడైంది. అయితే ఇంత భారీగా ఆస్తులు ఎలా కూడబెట్టాడనేటువంటి అంశంపైన కూడా అధికారులు పరిశీలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఘటనపైన రాజకీయంగానూ తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతూ ఉండగా మరి టీఎంసీ వర్గాల ఏదైతే పరస్పరమైనటువంటి ఆరోపణలకు కూడా దిగడం జరుగుతూ ఉంది. మరి నిందితులకు కొందరైతే పేరున్నటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా పలువురు బహిరంగంగానే అయితే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం పైన సమగ్ర దర్యాప్తు జరిపి మరి అక్రమ సంపద వెనుకున్నటువంటి వారందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా తులు మండల్ తన యొక్క కుమార్తెకు 2024లో అత్యంత వైభవంగా వివాహం నిర్వహించినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఇలా భారీ నగదు బయటపడడంతో అయితే ఆ విషయం మరోసారి తెర మీదకు వచ్చింది. మరి ఆ వేడుకకు బెంగాలీ, బాలీవుడ్ సినీ నటులు కూడా హాజరయ్యారని, మరి వివాహానికి దాదాపుగా 100 కోట్ల వరకు కూడా ఖర్చయి ఉంటుందని కూడా అప్పట్లో అయితే చర్చలు జరిగాయి.